అక్కడ వైషమ్యాలు ఉన్నాయి, వివక్ష ఉంది. ఈ ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని అనుకున్నప్పుడు అక్కడ అనేక మంది మార్టిన్ లూథర్ కింగ్ కావచ్చు, అబ్రహాం లింకన్ కావచ్చు, వీళ్ళందరూ చాలా కృషి చేసి ఆ సమస్యకు కొంత పరిష్కారం చూపించారు. కానీ ఇప్పుడు క్రిటికల్ రేస్ థియరీ ఏం చెప్తుందంటే ఒక తెల్ల జాతిలో పుట్టిన ప్రతి మగవాడు ఆ ఆడవాళ్ళ గురించి చెప్పట్లా, ప్రతి తెల్ల మగవాడు బై డిఫాల్ట్ ఏమవుతాడంటే జాతి అహంకారి అవుతాడు. అంటే ఈ తరంలో వాడు వివక్ష చూపకపోయినప్పటికీ వాడు ఒక తెల్ల జాతిలో మగవాడిగా పుట్టాడు కాబట్టి వాడు ఏమవుతాడంటే ఒక జాతి అహంకారి అవుతాడు. తెల్ల జాతిలో పుట్టిన ప్రతి వాడు పీడితుడు అవుతాడు. అంటే పీడకుడు పీడితుడు వీళ్ళిద్దరూ పర్మనెంట్. ఈ తరంలో మీరు పీడకుడు కాకపోవచ్చు, కానీ ఈ క్రిటికల్ రేస్ ఏం చెప్తుందంటే అలా కుదరదు. ఎవరైతే తెల్ల జాతిలో పుట్టారో మగవాడిగా పుట్టారో అందరూ వాడు ఏమవుతాడు అంటే పీడకుడు అవుతాడు. ఎవడైతే నల్ల జాతిలో పుట్టాడో వాడు పీడితుడు అవుతాడు. ఇది పర్మనెంట్ అరేంజ్మెంట్. ఇక్కడ ఇందులో నుంచి ఎవరికి మినహాయింపు లేదు. మీరు అది ఎలాగంటే ఇది ఇల్లాజికల్గా ఉంది, అన్సైంటిఫిక్గా ఉంది, ఇట్లా పర్మనెంట్గా క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది అని మీరంటే మీరు కూడా జాతి అహంకారాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు అవుతారు. అంటే నేను ఒక విషయం చెప్తున్నాను, నేను చెప్పే విషయాన్ని అంగీకరిస్తే ఓకే, అంగీకరించలేదు అనుకోండి మీరు ఏం చేసినట్టు మీరు జాతి అహంకారంతో మాట్లాడుతున్నారు. దీన్ని ఏమంటారంటే క్యాన్సిల్ కల్చర్ అంటారు. అంటే భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉండకూడదు, భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచకూడదు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండు తరగతులు వచ్చాయి, పీడితులు పీడకులు. ఇండివిజువల్ రైట్స్ ఉండవు ఈ సిద్ధాంతం ప్రకారం. సమూహానికే రైతులు హక్కులు ఉంటాయి. మీరు ఏ సమూహానికి చెందిన వాళ్ళు, మీరు పీడిత సమూహానికి చెందిన వాళ్ళ, పీడక సమూహానికి చెందిన వాళ్ళు. మీరు కనుక పీడక సమూహానికి చెందితే మీకు రైట్లు ఉండవు, హక్కులు ఉండవు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదు. మీరు పీడిత సమూహానికి చెందితేనే మీకు హక్కులు ఉంటాయి, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ పీడకులు ఏం చేయాలంటే పీడితుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాలి. వాళ్ళ ముందు తరాల వాళ్ళు చేసినటువంటి తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, వాళ్ళకి రిపార్టియేషన్ ఇవ్వాలి. ఇది ఈ సిద్ధాంతం చెప్పింది. దీన్ని పాపులర్ భాషలో వోకిజం అంటారు. వేక్ అంటే మేల్కొని ఉండటం. సో తెల్లవాళ్ళు తమ జరుగుతున్నటువంటి వివక్ష, తమ పట్ల జరుగుతున్నటువంటి వివక్ష పట్ల అప్రమత్తంగా ఉండండి, వెలుగుగా ఉండండి అని చెప్పేది వోకిజం. ఈ వోకిజం, క్రిటికల్ రేస్ థియరీ ఈ రెండు ఈ రకంగా ఉంటాయి. ఇప్పుడు మన సమస్య ఏంటంటే ఈ క్రిటికల్ రేస్ థియరీని భారతదేశానికి అన్వయిస్తున్నారు. ఎట్లా అన్వయిస్తున్నారు? రేస్ ఈజ్ ఈక్వల్ టు క్యాస్ట్, రేస్ ఈజ్ ఈక్వల్ టు క్యాస్ట్. సో అప్పర్ క్యాస్ట్కి చెందిన వాళ్ళందరూ పీడకులు, లోయర్ క్యాస్ట్కి చెందిన వాళ్ళు పీడితులు. అంటే అది మన సిద్ధాంతం కాదు. కానీ ఈ క్రిటికల్ రేస్ థియరీ నుంచి క్రిటికల్ క్యాస్ట్ థియరీ పట్టుకొచ్చి ఇది పర్మనెంట్ విభజన. అలాగండి చాలా మార్పులు వచ్చాయి కదా మా దేశంలో. మాకు ఎప్పుడో ఒకప్పుడు వర్ణ వ్యవస్థ ఉండేది, 4 వర్ణాల వాడు ఉండేవాడు. అది ఎప్పుడో ఒప్పుకోలేదు. దాని నుంచి ఒక జాతులు వచ్చాయి, ఆ జాతులు కూడా పోయినాయి. తర్వాత కులాలు వచ్చాయి. ఇప్పుడు మా పిల్లలందరూ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. కుల పట్టింపులు తగ్గిపోయాయి, ఎక్సెప్ట్ రాజకీయాల్లో తప్ప. మనం ప్రతి చోటకి వెళ్ళి భోజనం చేస్తున్నాము, టిఫిన్ చేస్తున్నాము. ఎవరు వండుతున్నారో మనకు తెలియదు, అడగట్లేదు. ఆ ప్రశ్నలు మన పక్కన ఎవరు కూర్చుంటారో అడగట్లేదు. అలా కుదరదు.
మీ మార్పును మేము అంగీకరించాము. సో ఒక బ్రాహ్మడు ఉంటే వాడు బ్రాహ్మడే, వాడు పీడకుడు అంటే ఒక పర్మనెంట్ డివిజన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు సమాజం. ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, ఎందుకు మార్క్సిజం యొక్క ఇంకొక రూపమై క్రిటికల్ రేస్ థియరీ. మనందరికీ తెలుసు మార్క్స్ ఏం చెప్పాడు, క్లాస్ వార్ గురించి చెప్పాడు. రెండు వర్గాలు, ధనిక వర్గం, పేదవర్గం. ఈ రెండు వర్గాల మధ్య నిరంతర ఘర్షణ ఉంటుంది. అదనపు విలువ అనేది శ్రామికుల దగ్గర ఉంటుంది. ఈ శ్రామికుల అదనపు విలువని ఈ క్యాపిటలిస్ట్ చేస్తున్నాడు కాబట్టి వీడు డిస్పోజెస్ అయ్యాడు, వారికి వీడికి మధ్య పర్మనెంట్ అయ్యాడు. సో వర్గ పోరాటం చేయాలి, వర్గ నిర్మూలన చేయాలి. దీంతోనే మన వాళ్ళందరూ చాలా అడవులకు పోయారు, యుద్ధాలు చేశారు, చాలా చేశారు. కానీ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఆశించినట్టుగా మార్పు రాలేదు, మార్క్సిస్టులు ఆశించినట్టుగా మార్పు రాలేదు. కాబట్టి చాలా కాలం ఆలోచించి వాళ్ళు ఏం చేశారంటే వర్గ పోరాటం స్థానంలో వర్ణ పోరాటం తీసుకుంటాము. అందుకని అమెరికాలో వర్ణం ఆధారంగా క్రిటికల్ రేస్ థియరీ పట్టుకొచ్చారు. తెల్లవాడు, నల్లవాడు. ఇప్పుడున్న నల్లవాడు అమెరికాలో చాలా ఏడ నిల్చుంటున్నాడు, ఇప్పుడున్న తెల్లవాడు అమెరికాలో చాలా ఏడ నిల్చుంటున్నాడు. అట్లాగే మన ఇండియా నుంచి వెళ్ళేవాడు, పాకిస్తాన్ నుంచి వెళ్ళేవాడు, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళేవాడు, 3 మంది ఉన్నారు. వాళ్ళందరూ మన బ్రౌన్ కలర్ అంటారు, మనం అందరం బ్రౌన్ కలర్ ఉన్నాం. సో ఇప్పుడు ఈక్వేషన్స్ మారాయి. ఇప్పుడు వివక్ష నిజానికి లేదు, కానీ వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్గా ఒక సిండ్రోమ్ని క్రియేట్ చేస్తున్నారు. చేసి దీనికి ఏం చేశారంటే భారతదేశం నుంచి వెళ్ళినటువంటి చాలా ప్రామిసింగ్ దళిత మేధావులని హార్వర్డ్ యూనివర్సిటీ కోఆప్ చేసుకుని వాళ్ళని ముందు పెట్టుకొని ఒక సిద్ధాంతకర్తలుగా వాళ్ళని తయారు చేసి వాళ్ళ ద్వారా ఈ సిద్ధాంతాన్ని చెబుతున్నారు. క్రిటికల్ రేస్ థియరీ, క్రిటికల్ క్యాస్ట్ థియరీ. సో అమెరికాలో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఉద్యమం జరిగితే దానికి సమాంతరంగా భారతదేశంలో ఏం చేస్తున్నారంటే దళిత లైవ్స్ మ్యాటర్ అనేటువంటి మూవ్మెంట్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఎలాంటి డిస్కషన్స్కి దారి తీయడానికి అవకాశం ఉంది అంటే ఓనిజం భారతదేశంలో స్ప్రెడ్ చేయడానికి చైనా విపరీతంగా ఫండింగ్ ఇస్తుంది, సౌదీ అరేబియా విపరీతంగా ఫండింగ్ ఇస్తుంది, అశోక విశ్వవిద్యాలయం, క్రియా విశ్వవిద్యాలయం ద్వారా ఈ కొత్త సిద్ధాంతాలు భారతదేశంలో దిగుమతి చేయబడి పిల్లలకి ట్రైనింగ్ చేస్తున్నారు. వాళ్ళు టూల్ బాక్స్ ఇస్తున్నారు. ఒక ఇష్యూ వచ్చిన